పోలవరం ప్రాజెక్టులో అతి ముఖ్యమైన ఘట్టం గేట్లు బిగింపు. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అతి కీలకమైన స్పిల్వేకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్న తరుణంలో గేట్ల తయారీ పూర్తి కావడం అధికారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 900 మీటర్ల పొడవైన స్పిల్వేకు మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేసే విధంగా పోలవరం ఇంజనీర్లు డిజైన్ చేశారు. ఒక్కో గేటు పొడవు 21 మీటర్లు, ఎత్తు 16 మీటర్లు ఉండేలా రూపొందించారు. కేవలం 6 నెలల వ్యవధిలో మొత్తం 48 గేట్లను కాంట్రాక్టు సంస్థ బికమ్ తయారు చేసింది. ప్రాజెక్టు గేట్ల తయారీలో అత్యంత అనుభవం ఉన్న హైదరాబాద్ కు చెందిన బికమ్ అనే సంస్థకు గేట్ల తయారీ బాధ్యతను ఈ ఏడాది ప్రారంభంలో అప్పగించారు. అంతేకాకుండా పటిష్టమైన స్టీల్ ను గేట్ల తయారీకి వాడాలి అన్న ఉద్దేశంతో సేలంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి స్టీల్ ను సేకరించారు. గేట్ల తయారీకి 18,000 మెట్రిక్ టన్నుల ఇనుము అవసరం కాగా ఇప్పటి వరకు సెయిల్ నుంచి 11,100 టన్నులు పోలవరానికి చేరుకుంది. స్టీల్ కు ఏమాత్రం కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరఫరా అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం సెయిల్ అధికారులతో మంతనాలు సాగిస్తూ ఉండటంతో అతి తక్కువ వ్యవధిలోనే గేట్ల తయారీకి కావలసిన స్టీల్ ను అధికారులు సిద్ధం చేసి ప్రాజెక్టు ప్రాంతానికి తరలించారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే గేట్ల బిగింపు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టులో 48 గేట్ల ఏర్పాటుకు సంబంధించిన స్కిన్ ప్లేట్ల తయారీ పూర్తయింది. ఒక తలుపు మొత్తం ఒకేసారి పూర్తిగా రూపొందించి ఏర్పాటు చేయడం సాధ్యమయ్యే పని కాదు. అందువల్ల ముందస్తుగా స్కిన్ ప్లేట్ల రూపంలో తయారు చేసుకుని 8 భాగాలుగా స్పిల్వే వద్దకు తీసుకువెళ్లి అక్కడ అన్నింటినీ కలిపి అమరిక ప్రారంభిస్తారు. గేట్ల అమరిక పనులు అక్టోబర్ నెలాఖరు నుంచి ప్రారంభించి నవంబర్ నుంచి ఉధృతంగా సాగేలా చూడాలి అనే లక్ష్యంతో ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పైన 48 గేట్లు నిర్మాణంలో ఉన్నాయి. ప్రాజెక్టుకి సంబంధించిన ఈ గేట్స్ అన్ని కూడా అడ్వాన్స్ స్టేజ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నాయి. ఈ ట్రునియం ద్వారా ఆ గేటు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ గేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ కి దాదాపు 18,000 టన్నుల స్టీల్ ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. దాదాపుగా ఇప్పుడు 70 వచ్చిన ట్రునియంలకి మ్యాచింగ్ అంతా కూడా చేయడం జరిగింది. వీళ్ళు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ బెకమ్ అనేది. వీళ్ళు స్పెషలిస్ట్ గేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో. వీళ్ళు దాదాపుగా 200 నుంచి 250 మంది వర్కర్స్ ఎంగేజ్ చేస్తున్నారు. వర్కర్స్ అందరూ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ వెల్డింగ్ కానీ ఈ ఫ్యాబ్రికేషన్ లో కానీ వీళ్ళందరూ మంచి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. సీఎం గారి ఉద్దేశం ప్రకారం మనం టార్గెట్ అచీవ్ చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు దాదాపుగా 500 మంది రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ఒక్కో గేటు 365 టన్నుల బరువుంటుంది. వీటిని పైకి కిందకి లేపడానికి 2 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసే ఆలోచనలు ఇంజనీర్లు ఉన్నారు. పశ్చిమ జర్మనీలో తయారు చేసే హైడ్రాలిక్ సిలిండర్లను గేట్లు లేపడానికి ఉపయోగించనున్నారు. గేట్ల తయారీ రికార్డు సమయంలో పూర్తయింది. అయితే వీటిని బిగించడానికి గడ్డర్స్, సిలిండర్లు తయారు చేయాల్సి ఉంది. ఒక్కో గేటుకు 8 ఆర్న్ గడ్డర్స్, 4 హారిజాంటల్ గడ్డర్స్ అవసరమవుతాయి. మొత్తం 48 గేట్లకు 384 ఆర్న్ గడ్డర్స్, 192 హారిజాంటల్ గడ్డర్స్ అవసరమవుతూ ఉండగా ఆ పనులు కూడా మొదలయ్యాయి. అదేవిధంగా గేట్లు పనిచేయడానికి అవసరమైన 96 సిలిండర్లు అవసరం కాగా వాటిని జర్మనీలో తయారు చేయిస్తున్నారు. మరోపక్క గేట్ల బిగింపునకు అవసరమైన ఖానా నిర్మాణం వేగంగా సాగుతోంది.
ఇప్పటికే కొన్ని ఖానాలు కంప్లీట్ పనులు పూర్తయ్యాయి. గడ్డర్స్, సిలిండర్ల నిర్మాణం పూర్తయిన వెంటనే గేట్ల ఎరెక్షన్ పనులు చేపడతారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఫిబ్రవరిలోగా గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తవుతుంది. గేట్ల బిగింపు పూర్తి అయితే గనుక పోలవరం ప్రాజెక్టుకు ఓ రూపం వచ్చినట్టే.